Hello Grapplers, welcome back to episode 17 of our free machine learning course in Telugu. So మన ప్రీవియస్ వీడియోలో అయితే అవుట్పుట్స్ చాలా క్లియర్గా అయితే నేర్చుకున్నాం, వెరాజ్ ఇన్ దిస్ వీడియో ఆపరేటర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ దాంట్లో స్పెసిఫిక్గా అరిథమెటిక్ ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో జనరల్లీ మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే చాలా చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ ఆర్ డివిజన్స్ కానీ, సో ఇలాంటి ఆపరేషన్స్ చేయాలి అంటే వీ విల్ బి యూజింగ్ అరిథమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో దాన్ని మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్లీ బేసిక్ ఆపరేషన్. సో ఒక టూ వాల్యూస్ ఉంటే, టూ న్యూమరికల్స్ ఉంటే వాటిని మనం అడిషన్ చేయాలంటే విల్ బి యూజింగ్ ప్లస్ ఆపరేటర్. ఓకే, సో సింపుల్గా జస్ట్ ప్రింట్ ఏ ప్లస్ బి అండ్ వాట్ ఈస్ ఏ అండ్ బి అని చెప్పి ముందే డిఫైన్ చేసేసుకుందాం. సో 12 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ర్యాండమ్ నెంబర్ 34. ఓకే, సో సింపుల్. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ 46 అవుట్పుట్ అయితే మనకి అది ప్రింట్ చేసేసింది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ వెరీ ఫస్ట్ ఆపరేషన్, అడిషన్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే సెకండ్ ఆపరేషన్ చూద్దాం. సో సబ్ట్రాక్షన్. నార్మల్గా మనం సబ్ట్రాక్షన్ చేయాలంటే ఏం చేయాలి అంటే జస్ట్ మైనస్ ఆపరేటర్. ఓకే, సో ఏ మైనస్ బి అని చెప్పేసి చెప్పాము అంటే క్లియర్గా మనకి సబ్ట్రాక్షన్ అయితే మనకి జరిగిపోతుంది, విచ్ ఇస్ -22. ఓకే, సో 34 అనేది స్మాలర్ నెంబర్ కాబట్టి మనకి -22 అని చెప్పి అయితే మనకి ప్రింట్ అయింది. ఓకే, అండ్ మల్టిప్లికేషన్. సో వాట్ అబౌట్ మల్టిప్లికేషన్ అంటే జస్ట్ సింపుల్. ఏవైనా టూ వాల్యూస్ని మనం మల్టిప్లై చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ స్టార్. ఓకే, సో ఏ స్టార్ బి. ఓకే, సో హ్యాస్ట్రిక్ యూస్ చేసాము అంటే సింపుల్గా మనం రన్ చేసాము అంటే మనకి దాని యొక్క అవుట్పుట్ అయితే మనకి ప్రింట్ అయిపోతుంది, విచ్ ఇస్ 408. సో ఇలాగైతే మనం అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అయితే చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ డివిజన్. సో సింపుల్గా దీన్ని మనం డివైడ్ చేద్దాం. ఓకే, సో డివిజన్ అని చెప్పి ప్రింట్ ఈ స్లాష్ ఆపరేటర్ యూస్ చేసామంటే మనకి డివిజన్ అయితే మనం చేయొచ్చు. సో ఏని బితో డివైడ్ చేస్తున్నాం. ఓకే, and now if you run this program you can see the output as 0.3 some random number. సో వాల్యూస్ అయితే తగ్గించి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 15 అనుకుందాం అండ్ దీన్ని 2 అనుకుందాం. సో మనకి ఐడియా ఉంటుంది. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్ మనకి 7.5 అయితే ప్రింట్ అయింది. ఓకే, సో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అయితే మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. ఒకవేళ నీకు నెంబర్ అనేది డెసిమల్లో ఉంది, సో పాయింట్స్ వచ్చాయి అంటే, సో నార్మల్ డివిజన్ యూజ్ చేసాము అంటే సింపుల్గా మనం ఏం ప్రింట్ చేయొచ్చు అంటే ఈ ఫ్లోటింగ్ పాయింట్ అవుట్పుట్ అయితే మనం ప్రింట్ చేయొచ్చు, విచ్ ఇస్ 7.5. ఓకే, నువ్వు అలా కాదు, సో నాకు అవుట్పుట్ నాకు ఇంటీజరే రావాలి అని నీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇప్పుడు 7.5 వచ్చింది, దాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఇవ్వచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు 7.5 అంటే 7 అని చెప్పి అవుట్పుట్ చూపించాలి. సో నాకు ఇంటీజర్ వాల్యూ మాత్రమే రావాలి. ఈ 0.5 అనేది అది మనకి ట్రంకేట్ అయిపోవాలి, అంటే అది తీసేయాలన్నమాట. ఓకే, సో అలా రౌండ్ ఆఫ్ చేసే ఆపరేటర్ ఏదైనా ఉంది అంటే దాన్నే వి కాల్ ఇట్ యాజ్ ఫ్లోర్ డివిజన్. ఓకే, ఈ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంది అంటే సింపుల్గా ప్రింట్ ఏ డబుల్ స్లాష్ బి అనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్ ఏమంటే నార్మల్ డివిజన్ పాయింట్స్ ఇస్తుంది, లైక్ 7.5, 8.5 అట్లా. వెరాస్ ఫ్లోర్ డివిజన్ అనేది నీకు రౌండ్ ఆఫ్ చేసి అయితే ఇస్తుంది లార్జర్ వాల్యూ, అంటే దాని దగ్గర ఉన్నటువంటి లార్జర్ వాల్యూ అయితే నీకు అది ప్రింట్ చేస్తుంది. 7.5 అంటే మనకు 7 ప్రింట్ చేయాలి. ఓకే, సో దాని యొక్క ఫ్లోర్ వాల్యూ అయితే ప్రింట్ చేయాలి. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ 7. ఓకే, సో అలాగా మనం ఈ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుందంటే దాని యొక్క ఫ్లోర్ వాల్యూ. అండ్ సింపుల్గా ఆలోచించాలంటే సీల్ అండ్ ఫ్లోర్ అందాం. మనకి ఆ సీల్ ప్రింట్ చేయాలంటే 8 ప్రింట్ చేస్తుంది, వెరాస్ ఫ్లోర్ అనేది దాని కింద వాల్యూ. సో 7.5 అంటే 7 ప్రింట్ చేస్తుంది. ఓకే, సో అట్లా మనకి ఫ్లోర్ డివిజన్ వల్ల అవుట్పుట్ అయితే మనకి ఇంటీజరే వస్తుంది. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రిమైండర్ ఫైండ్ చేయాలి అంటే జస్ట్ సింపుల్. ఇప్పుడు 15కి 2తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ నార్మల్గా ఎంత ఉండొచ్చు, 1 ఉంటుంది. సో నేను రిమైండర్ కనుక నేను ప్రింట్ చేయాలి అంటే మాడ్యులస్ అయితే యూస్ చేయాలి. సో జస్ట్ ఐ కెన్ సీ దట్ ఏ మాడ్యులో అంటే పర్సెంట్ అండ్ సింబల్ యూస్ చేయాలి. సో ఏ మాడ్యులో బి అని నేను చెప్పి టైప్ చేశాను అంటే యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ 1, విచ్ ఈస్ అవర్ రిమైండర్. సో నువ్వు 15ని 2తో డివైడ్ చేసినప్పుడు నీకు ఎంత రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ని ప్రింట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ దిస్ మాడ్యులస్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదు, ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్పోనెన్షియేషన్.
అంటే 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, నాట్ ఓన్లీ 2. సో 3 పవర్ 2 ఆర్ 3 క్యూబ్ ఆర్ 3 పవర్ 4. సో అట్లా పవర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్పోనెన్షియేషన్. ఓకే, సో సింపుల్గా ఎక్స్పోనెన్షియేషన్ ఆపరేటర్ అయితే మనం యూజ్ చేయొచ్చు. సో ప్రింట్ బి అనేది 2 కాబట్టి సో బి పవర్ 3 ప్రింట్ చేద్దాం. ఓకే, సో బి క్యూబ్ అయితే మనం ప్రింట్ చేయబోతున్నాం విచ్ ఇస్ 2 క్యూబ్. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ అవుట్పుట్ అయితే మనకి 8 ప్రింట్ అయింది. ఓకే, సో ఇవి మనకి బేసిక్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అయితే మాత్రం. ఓకే, సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్. సో డివిజన్ అంటే అవుట్పుట్ వచ్చేసి ఫ్లోట్ వస్తుంది, వేరాస్ ఫ్లోర్ డివిజన్ వచ్చేసి ఇంటీజర్ అయితే మనకి ప్రింట్ చేస్తుంది విచ్ ఇస్ ఇట్స్ ఫ్లోర్ వాల్యూ. అండ్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాడ్యులస్, అండ్ ఫైనల్లీ ఎక్స్పోనెన్షియేషన్ టు ఫైండ్ ద పవర్స్. సో ఈ ఆపరేటర్స్ అయితే యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి అరిథమెటిక్ ఆపరేషన్స్ అయితే మనం పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. అరిథమెటిక్ ఆపరేటర్స్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.